2020 సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 10 వరకు ఒక యుద్ధము జరిగింది. ఎవరి మధ్య అంటే ఆర్మీనియా, అజర్బైజాన్ అనబడే దేశాలు. ఒకప్పుడు ఇవి యుఎస్ఎస్ఆర్ అనబడే ఒక సామ్రాజ్యం. సో అందులో భాగాలు. మీకు నాగోర్నో కరాబాఖ్ అనబడే ప్రాంతాల వద్ద ఈ యుద్ధము జరిగింది. ఇక మీరు సమీకరణాన్ని చూశారు అనుకోండి. ఆర్మీనియా వీళ్ళ సైన్యము చాలా చిన్నది. ఒక 57,000 మంది మాత్రమే సైనికులు. అదే అజర్బైజాన్ అన్నారు అనుకోండి 1,27,000 మంది. అలాగే ఇంకా పారామిలిటరీ అంటే మీకు ఆర్మీనియా వైపు 5,000 మంది మాత్రమే, అజర్బైజాన్ వైపు 15,000 మంది. ఇక టోటల్గా వీళ్ళ మిలిటరీ పర్సనల్ అన్నారు అనుకోండి ఆర్మీనియా వైపు ఒక 2 లక్షల మంది ఉండొచ్చు. ఇదే అజర్బైజాన్ అన్నప్పుడు 4,20,000 మంది. అంటే ఎలా చూసుకున్నా కూడా ఈ ఆర్మీనియా అనబడే దేశము చిన్న దేశము. వాళ్ళ యొక్క మిలిటరీ అనేది చాలా చిన్నది, బలహీనమైన ఒక దేశంగా చెప్పొచ్చు. సో ఆటోమేటిక్గా ఈ యుద్ధములో అజర్బైజాన్కి సపోర్ట్గా, అంటే ఆర్మీనియా అన్నప్పుడు క్రైస్తవ దేశము, వీళ్ళకి రష్యా సపోర్ట్ ఉండేది. రష్యా ఆయుధాలు కూడా ఆర్మీనియాలో ఉన్నాయి. కానీ ఆ టైంలో ఎందుకో వ్లాదిమిర్ పుతిన్ గారు ఆర్మీనియాకు సపోర్ట్గా నిలబడలేదు. రీజన్ అంటే అజర్బైజాన్ కూడా మిత్రదేశమే. కానీ ఇక్కడ ఏమైంది, అజర్బైజాన్కి సపోర్టుగా టర్కీ, పాకిస్తాన్ వాళ్ళ ఆయుధాలను పంపించారు. అంటే ఆర్మీనియా ఒక క్రైస్తవ దేశము, మాది ఇస్లామిక్ దేశాలు అని అన్నట్టుగా. సో ఇలాంటి ఒక క్యాల్కులేషన్లో అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ 3 బ్రదర్స్ అని అంటారు. సో వీళ్ళు కలిసిపోయి ఆర్మీనియా మీద తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. ఇక్కడే మీకు వరల్డ్ ఫేమస్ టర్కీ వాళ్ళ బైరాక్టర్ డ్రోన్. సో ఈ డ్రోన్కి సంబంధించిన విజువల్స్ ఎన్నో వచ్చాయి. ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రోన్స్ ఇది అని ప్రచారం జరిగింది. సో ఆర్మీనియా వాళ్ళు ఓడిపోయిన తరువాత వీళ్ళు రష్యాను నిందించారు. నువ్వు కదా మాకు సపోర్ట్గా నిలబడాలి, నువ్వు ఎందుకు రాలేదు, మమ్మల్ని ఎందుకు కాపాడలేదు. చాలా పెద్ద లెవెల్లో ఇవాళ కూడా ఆర్మీనియాకు రష్యా అంటే ఒక బద్ధ శత్రుత్వం ఉంది. సో ఈ టైంలో మరి మన మిలిటరీ పవర్ ఏంటి? రేపు మళ్ళీ అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్తో కలిసి మన మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేస్తే మనల్ని ఎవరు సేవ్ చేస్తారు, ఎవరు కాపాడతారు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్లకు కనిపించిన ఒకే ఒక దేశము, రష్యా యొక్క మిత్రదేశము భారత్. సో దాంతో వీళ్ళు ఏం చేశారు, వరుసగా భారత్తో ఆ టైంలో మీకు అజర్బైజాన్ పత్రికలు చూశారనుకోండి, వాళ్ళు నవ్వుకున్నారు. అసలు ఒక దేశము భారత్ వద్ద ఆయుధాలు కొనడం ఏంటి, 2020 కదండి. సో మనము మామూలుగానే డిఫెన్స్ రంగములో ఎటువంటి ఎక్స్పోర్ట్స్ చెయ్యం. అసలు మన వద్ద కొనాలి అంటే ఏంటి, మీ వద్ద ఉన్న ఆయుధాలు ఏంటి అందరూ అడిగేవాడు. కానీ ఇక్కడ ఏమైంది, చైనాతో స్టాండ్ ఆఫ్. ఇంకా గర్వంగా చెప్పుకోవాలి అంటే నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపడం. సో ఇది చైనా వాడు చేశాడు. సో మేల్కొన్న భారత్ ఇలా కాదురా మీ సంగతి, మేము ఏంటో చూపిస్తాము అని చెప్పి మనము ఆర్మీనియాకు వరుసగా ఆయుధాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మీరు నమ్ముతారో లేదో ఫ్రెండ్స్, ఆ టైంలో మనము ఆకాష్ అనబడే మిజైల్ సిస్టాన్ని ఆర్మీనియా వాళ్ళకి ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాం. ఇంకా చూసారనుకోండి 2024లోనే ఆకాష్ అనబడే ఈ మిజైల్ సిస్టమ్ ఆర్మీనియాకు వెళ్ళింది. ఆ టైంలో మీరు పత్రికల్లో చూసారు అనుకోండి, అజర్బైజాన్ వాళ్ళు నమ్ముకున్నారు. టర్కీ వాడి బైరాక్టర్ డ్రోన్ ముందు ఈ మిసైల్ సిస్టమ్స్ ఆగుతాయా, అసలు ఏదైనా అర్థము ఉందా, భారత్ వద్ద ఆయుధాలు కొనడం ఏమిటి. సరే అయిపోయింది కదా. ఇవాళ పరిస్థితులు చూడండి. మీరు ఏ పత్రికైనా తీసుకోండి, అంటే అజర్బైజాన్ ప్రభుత్వము ఒక దుష్ప్రచారము చేస్తుంది. ద గ్రేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ముందు నిలవలేకపోయింది, 6 ఫైటర్ జెట్స్ను పాకిస్తాన్ వాళ్ళు కూల్చేశారు, ఇందులో 3 రఫేల్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రచారం. కానీ అజర్బైజాన్ మీడియా మాత్రం, అంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు అంటే ఇక సమీకరణం మారిపోయింది. భారత్ యొక్క ద గ్రేట్ ఆకాశ్ మిజైల్స్ ఆర్మీనియాలో ఉండడంతో
ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే అజర్బైజాన్ని తరిమి కొట్టగలరు. ఇండియా యొక్క లీథల్ వెపన్స్, డేంజరస్ వెపన్స్ ఇవాళ అర్మీనియాలో ఉంది అని వాళ్ళు ప్రచారం మొదలు పెట్టడంతో రష్యా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, చైనా వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కోపం. ఎందుకు అంటే అర్మీనియా రష్యాను పక్కన పెట్టేసింది, తరిమేసింది. అలాగే ఫ్రాన్స్ యొక్క ఫేమస్ సీజర్ మిజైల్స్ మీకు పినాకా ముందు నిలబడనే లేవు. అంటే భారత ఆయుధాలు ప్రపంచములో టాప్ మోస్ట్ అన్నట్టుగా అక్కడ ప్రచారము జరగడంతో ఇవాళ లిటరల్గా అజర్బైజాన్ వాళ్ళు భయపడుతున్నారండి. యుద్ధము అంటే వీళ్ళు వాడే ఆల్రెడీ 4 రోజులు ఆపరేషన్ సింధూర్లో మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనేది క్లియర్గా ప్రపంచానికి తెలియడంతో, అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టములో మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తిరుగులేని ఒక శక్తి అని చెప్పి ఇవాళ అజర్బైజాన్ పత్రికల్లో పెద్ద ఆర్టికల్స్. సో మనము శాంతియుతమైన పరిష్కారము కోరుకుందాం అనుకుంటే అర్మీనియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏకంగా వెళ్ళి భారత్ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను కొనుక్కొస్తున్నారు. ఈ ఆయుధాలను మనపై వాడితే అజర్బైజాన్ పరిస్థితి ఏమిటి? టర్కీ వాళ్ళ బైరక్టర్ డ్రోన్లు కూడా ఆగవు కదా. ఆకాష్ మిజైల్ సిస్టమ్ అనేది ఏ స్థాయిలో రియల్గా ఫ్రెండ్స్ మీరు ఆపరేషన్ సింధూర్లో ఒక్కసారి ఆకాష్ యొక్క పనితనాన్ని చూశారు అనుకోండి. ఫస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన మీకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్లు, ఇక తరువాత టర్కీ వాడు ఇచ్చిన బైరక్టర్ డ్రోన్స్ మీకు తుక్కు అయ్యాయి. ఇక నెక్స్ట్ లెవెల్లో PL-15 అని మాట్లాడుతున్నాం చూసారా, చైనా వాడి మిజైల్స్, మీకు వాటిని కూడా పూర్తిగా ట్రాక్ చేసి జామ్ చేసి ఎక్కడ మన దేశంలోకి రానివ్వకుండా ఆకాశ్ మిజైల్ సిస్టమ్ ఆపడము అనేది ఇవాళ వరల్డ్ లెవెల్లో, అంటే స్వదేశీయ టెక్నాలజీ DRDO వాళ్ళు తయారు చేసిన అత్యుత్తమమైన అస్త్రము ఆకాష్. ఇవాళ అది అర్మీనియాలో ఉంది కాబట్టి అర్మీనియాతో యుద్ధము చేయడము అనేది అంత ఈజీ కాదు. సో ఈ లెవెల్లో అజర్బైజాన్లో పెద్ద ఎత్తున ప్రచారము అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే అర్మీనియా వాళ్ళు మా వద్ద సుఖాయ్ విమానాలు ఉన్నాయి కదండి, రష్యా వాళ్ళు ఇచ్చారు కదా, ఇంకొక 10 విమానాలు కొనాలి అంటే మేము రష్యా వద్ద కొనము, భారత్ వద్దే కొంటాము, మీరు మాకు సప్లై చెయ్యండి. సప్లై చేస్తున్నప్పుడు ద అల్టిమేట్ బ్రహ్మోస్, ఈ బ్రహ్మోస్ని ఈ విమానాల్లో ఫిట్ చేసి మాకు ఇవ్వండి, ఇది ఇక చాలు, అజర్బైజాన్ సంగతి మేము చూసుకుంటాము అని చెప్పి అర్మీనియా వైపు నుంచి ఒక బలహీనమైన దేశము, ఎక్కడా కూడా పెద్ద సైన్యము లేదు, ఆయుధాలు లేవు. సో మీకు ఆ వీక్నెస్ని చూసుకొని అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రకాలుగా దాడులు చేశారు. ఒక్కసారి భారత్ను కలుపుకోవడంతో, మన ఆయుధాలను కొనడంతో అర్మీనియా యొక్క శక్తి ఇవాళ ఉండే కాంటెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ కాంటెక్స్ట్లో అర్మీనియా వద్ద ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, వాళ్లతో మేము పెట్టుకోకూడదని చెప్పి స్వయంగా అజర్బైజాన్ మీడియా కథనాలు రాస్తున్నారు. అంటే వినడానికి ఎలా ఉందంటే భారత్ యొక్క శక్తి మనకు తెలుసో తెలియదో అర్మీనియా వాడు మాత్రము క్లియర్గా తెలిసి పెట్టుకున్నాడు. ఆ రోజులోనే వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు అద్భుతమని నమ్మాడు. ఆ నమ్మకం ఇవాళ నిజమైంది. ఇది చాలా గర్వించదగిన ఒక విషయము. మరి అర్మీనియా మనల్ని నమ్ముకోవడం, అందుకే చెప్తూ ఉంటాను, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు అనే ఒక గ్రేట్ లెసన్ భారత్ అర్మీనియాకు ఇవాళ నేర్పించింది. వాళ్ళు కూడా అంతే విశ్వాసంగా మన ఆయుధాలు అజర్బైజాన్పై పని చేస్తాయని నమ్మారు. ఇవాళ అదే నిజమైంది. మరి ఈ కథనాన్ని విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.